ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల మృతి పట్ల అయితే పాస్టర్ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పోస్ట్ మార్టానికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అధికారులు చేశారు. అయితే కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా లోపలికి వెళ్ళి గాయాలని పరిశీలించారు. ప్రస్తుతం అంతా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వెళ్ళి చూశారు కదా, ఇటువంటి గాయాలు ఉన్నాయి బాడీ పైన, ఏంటి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇది 2 తెలుగు రాష్ట్రాలను కదిలించిన సంఘటన. నిన్న ఏదైతే ప్రైమ్ ఆఫ్ ఎఫ్ఎస్సి ఉందో అక్కడికి వెళ్ళి చూసిన దానికి ఇప్పుడు ఈ ఇంక్వెస్ట్కి ముందు ఇక్కడ పోస్ట్ మార్టంలో చూసిన దెబ్బలకి చాలా అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే ఒకటే కొంచెం పెద్ద దెబ్బ పెదవి మీద గట్టిగా తగిలింది. మిగతావన్నీ కూడా చిన్న చిన్న కౌగు దెబ్బలు, అదే తొడ మీద సైలెన్సర్ కాలిపోయిన గాయం, అదేవిధంగా జబ్బల మీద ఏదో కౌగు దెబ్బలు లాంటి రక్త గాయాలు ఇవన్నీ ఉండడం చూస్తుంటే అసలు నార్మల్గా అయితే ఇంత చిన్న దెబ్బలకి చనిపోయే పరిస్థితి అయితే ఉండదు. కానీ ఇప్పుడు ఈ ఇంక్వెస్ట్లో అయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో మరి ఏమి రిపోర్ట్ వస్తుందో అన్నది ఆ పోస్ట్ మార్టం వర్గాల ద్వారా మనకి ఈ విషయం తెలుస్తుంది. మాకైతే చాలా అనుమానాలు బాడీని చూస్తే అనిపిస్తుంది. మరి రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏ విధంగా వస్తుందో మేము చూసుకొని ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి ఈ రాష్ట్రంలోనూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సోదరులందరూ కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నది ఈ యొక్క పోస్ట్ మార్టం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా సంయమనంతో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఈ డాక్టర్లకి, ఇక్కడ పోలీసులకి సహకారం అందించి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ క్రైస్తవ వర్గాలు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ పెద్దలు అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటా అన్నది దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మేమందరం ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అసలు ఎవరెవరు వచ్చారు, లోపలికి వెళ్ళారు కదా, ఎంతమంది వెళ్ళారు, ఏం చూసారు? లోపలికైతే కుటుంబ సభ్యులు వెళ్ళారండి. అలాగనే వారితో పాటుగా కొంతమంది స్నేహితులను కూడా మరి పోలీసు వారు అలో చేయడం జరిగింది. నేను అంటే రాజమండ్రి అలాగనే తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్కి దాని తరఫున నేను రెవరెండ్ ఎం విజయసారథి నా పేరు, నేను వెళ్ళాను. అలాగనే మరి జాన్ వెస్లీ గారు వచ్చారు, తర్వాత మృత్యుంజయ్ గారు కూడా వచ్చారు, ఇంకా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. మరి ఆ గాయాలైతే చిన్న చిన్న గాయాలే ఉన్నాయి. ఆ గాయాలకి ప్రాణం పోయేంత పరిస్థితి లేదు. కానీ మనం దీన్ని మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు కూడా మరి ఇరు రాష్ట్రాలు, అటు ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా సంయమనం పాటించాలి. ఎందుకంటే మనము ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మనము మిగిలిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా పెద్దలు నిర్ణయిస్తారు. దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్దాం. ప్రస్తుతానికైతే వారి యొక్క మరి గాయములు అయితే మాత్రం చాలా చిన్న గాయాలు, చిన్నగా పెదము ఒకటి కింద పెదము పగిలింది. అలాగనే మరి భుజం మీద 2 చిన్న చిన్న రక్త గాయాలు ఉన్నాయి. ఆ మోకాలు మీద, లెఫ్ట్ మోకాలు మీద చిన్న గాయం ఉంది. ఇవి తప్ప వేరేదేమీ లేదు. మరి వీటిని బట్టి చూస్తే ప్రాణం పోయేంతగా అనిపించట్లేదు మానవులుగా మన ఆలోచన ప్రకారంగా. కానీ మరి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ను బట్టి మనం తగిన నిర్ణయం తీసుకుందాము. మేము ఇక్కడి నుంచి ఈ బిగ్ టీవీ ద్వారా మేము మీ అందరికి కూడా చెప్పేది ఏంటి అని అంటే, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. న్యాయం కోసం మనం పోరాడతాం. మన పెద్దలు బిషప్ సిన్హా గారు, అలాగనే మరి ఇంకా మరి పుట్ట గారు, రకరకాల పెద్దవాళ్ళందరూ ఉన్నారు. క్రైస్తవ ప్రపంచం అంతా ప్రయాసపడతారు. మీరెవ్వరూ కూడా మరి సంయమనం పాటించాలి. మనం ఎవరూ కూడా ఎవరిని దూషించడం కానీ, ఎవరిని డిస్టర్బ్ చేయడం కానీ మనం ఏమి చేయకూడదు. మన భారతదేశం మత సామరస్యానికి పెట్టింది పేరు కనుక మనం అందరం కూడా క్రైస్తవుల్ని మనం కాపాడుకుందాం, క్రైస్తవ సమాజాన్ని కాపాడుకుందాం, క్రైస్తవుల యొక్క సేవకుల యొక్క విలువలను కాపాడుకుందాం. అంతవరకు సంయమనం పాటించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే, ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒకటి కావాలి. ఇది 100% కావాలని స్కెచ్ చేసి చంపేశారని నా డౌటు. దీని మీద దర్యాప్తు జరగాలి. ఈ దర్యాప్తు జరగకపోతే కనుక క్రైస్తవులు అనేవాడు రాష్ట్రంలో చేతగాని వాళ్ళ కనపడతారు. మనం ఈ రోజున మన మీద ఎన్ని దాడులు జరుగుతున్నప్పటికీ మౌనంగా ఉంటున్నాం. పార్టీలకు అతీతంగా ఈ రోజున దర్యాప్తు జరగాలి. మనకు న్యాయం జరగకపోతే కనుక ఈ రోజున రోడ్ల మీదకి వస్తాం. ఎంతవరకైనా సరే, ఎంతవరకైనా తెగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున
క్రైస్తవుడు అనేవాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాడే కానీ ఎక్కడ కూడా దాడుల మీదకి దాడులు చేయలేదు. ఈ రోజున పగడాల ప్రవీణ్ గారు ఈ రోజున ఆయన ఎంతోమంది అనాథ పిల్లలను ఆదుకున్నాడు కానీ ఎక్కడ ఎవరికి చెడు చేయలేదు. అటువంటి వ్యక్తిని చంపడానికి ఈ రోజున ఎలా వచ్చిందండి, ఎలా మనసు వచ్చిందండి? ఒకటే మేము అడుగుతున్నాం, ఈ రోజున ప్రభుత్వం వెంటనే దీని మీద దర్యాప్తు చేయాలి. మాకు న్యాయం జరగకపోతే కనుక తప్పనిసరిగా క్రైస్తవ గవర్నమెంట్ విప్పుతాం. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి. పూర్తి స్థాయిలో ఇక్కడంతా కూడా ప్రస్తుతం చూసుకోవచ్చు. మోచరీ దగ్గర అయితే వీరందరూ కూడా ఇప్పటికే లోపలికి వెళ్ళి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోచరీకి సంబంధించి పూర్తిగా మనం ఇదే మోచరీ ఏదైతే రూమ్ ఉందో ఆ మోచరీ రూమ్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ కుటుంబ సభ్యులతో పాటు 3 ఫ్రెండ్స్ని కూడా అలౌ చేశారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నుంచి కూడా ఒక వ్యక్తిని అలౌ చేశారు. ఈ రూమ్ చూసుకోవచ్చు మనం. ఈ రూమ్లోనే మరికొద్ది సేపట్లో పోస్ట్ మార్టం అయితే నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున పాస్టర్ల సంఘాలు అదేవిధంగా పాస్టర్స్ అందరూ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఒంటిపై రక్తపు గాయాలు అదేవిధంగా చిన్న గాయాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుందంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంటే పెద్ద గాయాలు ఏమీ తగలేదు. ఎటుపక్కన షోల్డర్కి అదే లెఫ్ట్ లెగ్కి సైలెన్సర్ కాలిన అనుమానాలు తప్ప పెద్దగా గాయాలు ఏమి కాలేదు కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయంటూ కూడా లోపలికి వెళ్ళి వచ్చిన వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు కూడా అందరూ సమన్వయం పాటించాలి, ఎవరిని దూషించకూడదంటూ కూడా వీరు పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం కూడా ఎటువంటి కార్యాచరణ ఉంటుంది అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏది వస్తుందనే దాని మీద పూర్తిగా అయితే ఇప్పటికే ఎంక్వైరీ దాని తర్వాత దాన్ని బట్టి ఆ రిపోర్ట్ని బట్టి పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎటువంటి రిపోర్ట్ వస్తుందనే దాన్ని బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని కూడా వీరందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ప్రముఖ స్పీకర్స్ అందరూ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోస్ట్ మార్టం రూమ్ దగ్గరికి కూడా ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. అయితే పోలీసులు అక్కడ 2 రోప్ పార్టీస్ని ఏర్పాటు చేసి పూర్తిగా అయితే పోలీసులు ఇప్పటికే కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆదేశాలతోటి రాజమండ్రిలో 144 సెక్షన్ అమల్లో ఉంచారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా మోహరించారు. ప్రత్యేక రోప్ పార్టీస్ కావచ్చు అలాగే ప్రత్యేక బెటాలియన్స్ కావచ్చు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎవరిని ఎలా చేయరు, ఎందుకంటే పంచనామాలు అయింది కాబట్టి ఆ గాయాలని కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్ని కూడా అందరూ చెక్ చేసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ని అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మరికొద్ది సేపట్లోనే ప్రవీణ్ మృతదేహానికి అయితే పోస్ట్ మార్టాన్ని నిర్వహించనున్నారు. చూడొచ్చు మనం క్లియర్గా విజువల్స్లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులందరూ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రైస్తవులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు, పాస్టర్స్ అందరూ కూడా వస్తున్నారు. అదేవిధంగా చూసుకోవచ్చు మనం క్లియర్గా వీరందరూ కూడా వేచి చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా క్రైస్తవులు క్రైస్తవ సంఘ నాయకులు కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు హాజరు కావాలంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు మోహరించారు. చూసుకోవచ్చు మనం క్లియర్గా పోలీసులు 2 రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఎవరు రాకూడదంటూ కూడా లోపలికి ఎలా లేదంటూ కూడా వారు రిస్ట్రిక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్గా చూడొచ్చు మనం విజువల్స్లో. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ప్రో పార్టీ వెనక ఉన్న భాగంలో కూడా ప్రార్థనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా వారు ఇప్పటికే ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ చేస్తారని ఉదయం నుంచి చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు లోపలికి వెళ్ళి గాయాలను చెక్ చేయడం అదేవిధంగా గాయాలను చూసుకున్న అనంతరం కూడా పూర్తిగా వారు లోపల నుంచి బయటకు వచ్చారు. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని వారు కంప్లీట్ చేయడానికి అయితే పోలీసు అవుట్ పోస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పెద్ద ఎత్తున ఇక్కడికి అందరూ కూడా పాస్టర్లు కావచ్చు అలాగే క్రైస్తవ సంఘాల నాయకులు కావచ్చు వీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవడంతో ఉండే కొద్ది క్రౌడ్ పెరుగుతూ ఉంది. ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానాన్ని కూడా నిర్వృద్ధి చేయాలంటూ కూడా సమగ్రమైన దర్యాప్తు పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే భారీ ఎత్తున తరలి వస్తున్న ఎవరైతే క్రైస్తవ సంఘ నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోలీసులు అవుట్కట్స్లో కావచ్చు సిటీలో కావచ్చు రిస్ట్రిక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అయితే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే యాక్సిడెంట్ స్పాట్ ఉందో ఆ యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి ఎస్పీ నేరుగా వెళ్ళి పరిశీలించారు. అదేవిధంగా క్లూస్ టీం కూడా ఇప్పుడు వచ్చి
క్లూస్ని కూడా అక్కడ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘ నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే ముమ్మరంగా ఇక్కడ మోహరించారు, భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి అనేక అవసరాలతోటి బయట నుంచి వచ్చేవారు చాలామంది ఉంటారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడి నుంచైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఇటువంటి హాస్పిటలైజేషన్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవాలి. అయితే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అసలు ఎప్పుడు వచ్చారు ఏంటో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి ప్రవీణ్ గారు ఏంటి చెప్పండి, పర్లేదు మాట్లాడండి. ప్రవీణ్ గారికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. ఆయన మీద ఎంతమంది అయితే ఇలా చేయాలి, మొక్కం చీరేయాలి ఇవన్నీ అన్నారో వాళ్ళ బయటికి రావాలండి. మాకు వాళ్ళకి క్షమాపణ చెప్పాలని లోన్ పెట్టించాలి. మొన్న రాధా మనోహర్ దాస్ గారి కోసం అన్నందుకే ఇంత ఇలాగంటే చంపేశారండి ఆయన్ని. మాకు చాలా బాధగా ఉందండి. ఆత్మీయుడు పోగొట్టుకున్నాం మేము. ఏంటనుకుంటున్నారు ఈ పోలీసు వారు ప్రభుత్వం కూడా అన్యాయానికే చేస్తున్నారు కానీ న్యాయం ఎవరు వెళ్ళట్లేదండి. ఆ సేవకుడు ఏమైపోతాడు, అనేక మందిని పోషించడం అన్యాయంగా చంపేయటం అది అన్యాయం అండి. ఎవరు న్యాయానికి చెయ్యట్లేదు. నిజం ఇదండి. ఏంటంటే ఆయన కొట్టినవి అవన్నీ మేము చూసాం. అక్కడ ఫోటోలు యూట్యూబ్లో పెట్టారు, అవి నిరూపించండి. మాకు అదే కావాలి. ఎవరైతే పెట్టారో, ఎవరైతే శిక్షించారో వాళ్ళు బయటికి రావాలి. అన్యాయం మాకు చేసి పెట్టండి. క్రైస్తవుల్ని ఇలాగ అనక తొక్కేయకండి. మేము అందరం మీ కొరకు ప్రార్థిస్తాం. అందరూ బాగోవాలి, దేశం బాగోవాలని అడుగుతాం. అందరూ బాగోవాలి, మా దేశం బాగోవాలి, అందరూ బాగోవాలంటే మేము ఏం పాపాలు అన్యాయాలు కోరుకోమండి. మేము అందరూ బాగోవాలనే కోరుకుంటాం. మమ్మల్ని ఎందుకండి ఇలాగ అని చేస్తున్నారు? ఇది చూసుకున్నట్లయితే మహిళ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రవీణ్కి సంబంధించి ప్రవీణ్ పగడాల పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అనేక చారిటీస్ చేశారంటూ కూడా చెప్తున్నారు. అనేక మందికి సహాయ సహకారాలు అందించారు, పేద విద్యార్థులను చదివించారు. ఇలా అనేక చారిటీస్కి సంబంధించి ఆయన ఎన్నో చారిటీల్లో ఆయన పాల్గొన్నారు. ఆయనకు వచ్చిన ఏదైతే ఆయన సొంత ఖర్చులతో చాలామందిని చదివించారు. అలాంటి వ్యక్తిని ఇంత చంపారు అని అయితే వారు ఒక కంక్లూజన్కి వస్తున్నారు. అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు క్లియర్గా. అక్కడ సంఘటనా స్థలంలో చూపించిన కర్రలు కావచ్చు, లేదంటే అక్కడ కర్రకు రక్తం అడుగుతూ ఉన్న ఆయన చూసుకున్నట్లయితే అక్కడ సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఇబ్బంది జరిగింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా చంపేస్తామని బెదిరించారు. ఆయన గత నెలలోనే ఒక పోస్ట్ కూడా పెట్టారు, నాకు ప్రాణహాని ఉందని. దానికి సంబంధించి పూర్తి స్థాయి ఎంక్వైరీ పోలీసులు నిష్పక్షపాతంగా చేయాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి.